ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ లో నటిస్తున్న చిత్రం వార్ 2. ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని కూడా విడుదల చేయగా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిం బ్యానర్ వారు ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే మొదటిసారి ఎన్టీఆర్ బాలీవుడ్ లో నటిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ కొన్ని విషయాలను వైరల్ గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మొదటి పాటను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాటలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్ తో ఇరగదీసినట్టు తెలుస్తుంది. నాటు స్థాయిలో ఈ పాట ఉంటుందట. దాంతో ఈ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. త్వరలోనే ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ బాలీవుడ్ లో నెగటివ్ రోల్ లో నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయంపై అభిమానులు తెగ వెతికేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 60 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ఒక సౌత్ హీరోకి బాలీవుడ్ లో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వడం అంటే అది ఆషామాషి విషయం కాదంటూ పలువురు క్రిటిక్స్ తెలియజేస్తున్నారు. ఎన్టీఆర్ కి ఇతర ప్రాంతాలలో కూడా భారీ క్రేజ్ ఉందని ఈ క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు చిత్ర బృందం అన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందంటూ అభిమానులు తెలుపుతున్నారు. వార్ 2 సినిమా షూటింగ్ గత 2 ఏళ్లుగా జరుగుతూ ఉన్నది. కానీ ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి కావడానికి ఇంకా 80 రోజులు మాత్రమే నిదే ఉన్నదట. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటలీ, జపాన్, రష్యా, స్పెయిన్, అబుదాబి వంటి ప్రాంతాలలో చిత్రీకరించాలని తెలుస్తుంది. టీజర్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కియారా అద్వానీ ధరించిన బికినీ షూట్ మాత్రం హైలైట్ గా నిలిచింది. వార్ చిత్రంలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించారు. ఈ సినిమా విడుదలై 6 సంవత్సరాలు అవుతుంది. వార్ 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేయబోతున్నారు. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి డైరెక్టర్. ఒకరిని నుంచి మరొకరు కనిపించేలా ఈ టీజర్ మేకింగ్ ఉత్కంఠ రేకెత్తించింది. వారం రోజులుగా హైప్ పెరిగినట్లే ఈ టీజర్ దాన్ని ఓ రేంజ్ కు తీసుకెళ్లింది. హృతిక్ రోషన్ కబీర్ గా తన డాషింగ్ లుక్ తో మళ్లీ కనిపించగా ఎన్టీఆర్ స్పై థ్రిల్లర్ యాంగిల్ లో ఎంట్రీ ఇవ్వడం టీజర్ కు కొత్తదనాన్ని ఇచ్చింది. ఎన్టీఆర్ డైలాగ్, అంతకు మించిన యాక్షన్ వేగ్ ఈ సినిమా కంటెంట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూపించింది. టీజర్ చివర్లో ఇద్దరి మధ్య క్లోజప్ ఫేస్ ఆఫ్ నిజంగా థియేటర్లలో విజిల్స్ వేసేలా చేస్తుంది. ఎన్టీఆర్ లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్ పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు టీజర్ లోనే తెలుస్తుంది. తాను ఈ సినిమా కోసం పెడుతున్న ప్రిపరేషన్ ఎంత డెడికేటెడ్ గా ఉందో ఈ ఒక్క టీజర్ తోనే నెట్ ఇంట్లో హైలైట్ అవుతుంది. హృతిక్ ను ఢీకొట్టేలా ఒక రాయి ఏజెంట్ గా తారక్ నిలిచిన విధానం తన పాత్రలో ఉండే మానసిక మూవ్కి అద్భుతంగా సరిపోతుంది. విజువల్స్, బీజిఎం, కాంబాట్స్ అన్ని హాలీవుడ్ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసినట్టే కనిపిస్తుంది. ఫ్రాంచైజీకి కొత్త వైభవాన్ని తీసుకురావాలన్న యశ్రాజ్ లక్ష్యాన్ని టీజర్ న్యాయంగా నెరవేర్చింది. దీన్ని బట్టి చూస్తే సినిమా టికెట్ ఓపెన్ అవ్వగానే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ ఖాయం. ఇప్పుడు వార్ 2 కేవలం మల్టీ స్టార్ కాదు, నేషనల్ క్రేజ్ కలిగిన ఇతర స్టార్ల కరెక్టర్ క్లాష్ గా మారింది. టీజర్ ఇచ్చిన స్పీడ్ ని సినిమా తెరపై హై వోల్టేజ్ యాక్షన్ తో మించిన రేంజ్ కి తీసుకెళ్లగలిగితే ఇది ఇండియన్ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.